ఇప్పుడు రివర్స్ వెళ్ళినప్పుడు స్ట్రైట్ గా వెళ్ళాలంటే ఇలా మీరు ఒకవేళ లెఫ్ట్ వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ ఆన్ చేసుకోండి. లైట్ లెఫ్ట్ ఆన్ చేశారు కదా, నిదానంగా వెహికల్ మూవ్ చేయండి. ఫస్ట్ ఒకసారి వెహికల్ వైబ్రేషన్ వస్తుంది, లెఫ్ట్ బ్రేక్ మీద పెట్టుకోండి. స్లోగా వస్తుంది కదా, వెహికల్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ రైట్ బ్రేక్ రైట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ రైట్ తిప్పాలి. బ్రేక్ క్లచ్ కొద్దిగా రిలీజ్ చేయండి, సేమ్ క్లచ్ మూవ్మెంట్ చేయండి. ఎస్ అంతే, క్లచ్ పట్టుకోండి, బ్రేక్ వదలండి, స్లోగా వెళ్ళాలి. ఒకవేళ ఫాస్ట్గా వెళ్తుంది అనుకున్నప్పుడు క్లచ్ ప్రెస్ చేయండి, లైట్గా ప్రెస్ చేయాలి, రిలీజ్ చేయండి. ఎస్ అంతే, క్లచ్ పట్టుకొని ఉండండి, నిదానంగా వెళ్ళిపోతుంది. చూడండి స్లో బ్రేక్ సైడ్ వేసుకోండి. మీరు ఇందాక ఏ టర్న్ చేశారు? రైట్ టర్న్ చేసి ఇక్కడ ఉన్న పొజిషన్ రైట్ వచ్చింది. రైట్ టర్న్ చేసినప్పుడు రైట్ టర్న్ అవుతుంది. స్ట్రైట్ చేశారు కదా, బ్యాక్ వెళ్ళండి, సేమ్ స్లోగా వెళ్ళాలి. స్ట్రైట్ గా వెళ్ళిపోతారు. నేను అడిగిన క్వశ్చన్ ఇది, బ్రేక్ చేసుకోండి, ఫస్ట్ ఏ రైట్ కొద్దిగా రైట్ తిప్పండి, స్టోన్ దగ్గరికి రావాలి. తిప్పండి, రైట్ తిప్పండి, కొద్దిగా తిప్పండి, రైట్ స్ట్రైట్ చేస్తాం. ఫాస్ట్ గా వెళ్తుంది అనుకున్నాం, కొంచెం క్లచ్ రైట్ తిప్పండి, క్లచ్ బ్రేక్ చేయండి, బ్రేక్ చేయండి. ఎక్కడ వెళ్ళాలి మేడం? రైట్. మీరు ఎటు వెళ్ళాలనేది ఫస్ట్ డిసైడ్ కావాలి. ఓకేనా? స్లోగా రానివ్వండి, అదే క్లచ్ ఇక్కడ ఈ స్టోన్ చూస్తుంది. స్లో బ్యాక్ సైడ్ డోర్ అనేది ఇక్కడ చూడండి, స్ట్రైట్ చూడండి. ఓకేనా? కదా గ్యాప్ ఎక్కువ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ గ్యాప్ తక్కువ, గ్యాప్ ఎక్కువ ఉందంటే గ్యాప్ తక్కువ. కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి, ఇక్కడ కంప్లీట్ లెఫ్ట్. రిలీజ్ చేయండి స్లోగా, స్లోగా రైట్ రిలీజ్ చేయండి, స్లోగా వెళ్ళాలి. బ్రేక్ లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ తిప్పేటప్పుడు కొద్దిగా బ్యాక్ కాగానే రైట్ సైడ్ స్టోన్ చూసుకోండి, డైరెక్ట్ బయటికి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ కానీ వీల్ కానీ స్ట్రైట్ కాగానే బ్రేక్ చేసి బ్రేక్ బ్రేక్ చేయండి. స్ట్రైట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి. వెళ్ళండి, స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా క్లచ్ రొట్టి స్టార్ట్ చేయండి. వదిలిపెట్టకూడదు, ఎక్కడైతే మూవ్ అవుతుందో అక్కడ క్లచ్ రోల్ చేసి పట్టుకోండి, రానివ్వండి. బ్రేక్ వదలండి, వెళ్ళిపోతూ ఉంటుంది, అంతే పట్టుకునే ఉండండి. క్లచ్ వెళ్తూ ఉంటుంది చూడండి, ఫాస్ట్గా వెళ్తున్నా కొద్దిగా క్లచ్ ప్రెస్ చేయండి. స్ట్రైట్ వెళ్ళాలి. క్లచ్ అండ్ బ్రేక్. రివర్స్ గేర్ వేయండి, ఇది ముందుకు రావాలి, ఇంకానా ఇది ముందుకు వెళ్ళాలి. బ్రేక్ పట్టుకోండి, క్లచ్ నొక్కండి, బ్రేక్, రివర్స్ గేర్, రైట్ డౌన్. ఇప్పుడు ఎటు వెళ్ళాలి మేడం? రైట్ వెళ్ళాలి. తిప్పండి, బ్రేక్ చేయండి, బ్రేక్ చేయండి, ఫస్ట్ తిప్పేసుకోండి, వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. వెళ్ళట్లేదా? గేర్ వాళ్ళేది, క్లచ్ నొక్కండి, రైట్ డౌన్, వెళ్ళండి స్లోగా.
కంప్లీట్ రైట్. బ్రేక్ బ్రేక్. చూడండి ఎంత డిస్టెన్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎక్కువ చాలా ఉంది. సైడ్ దగ్గరకు ఉన్నారు. మరి తక్కువ ఎలాగవుతుంది? ముందుకు రావాలి. ముందు నుంచి రివర్స్ గేర్ వేయగానే ఫస్ట్ బ్రేక్ వదిలిపెట్టున్నారు. బ్రేక్ వదిలిపెట్టగానే అక్కడ కొద్దిగా బ్యాక్ వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ ఆగిన దగ్గరనే కంప్లీట్ తీసుకున్న తర్వాత వెళ్ళాలి. ఓకే. సో మీరు అంత దూరం వెళ్ళేసరికి ఏమవుతుంది, మీకు దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, తిప్పండి కంప్లీట్. వెళ్ళండి. ఇక్కడ ఈ స్టోన్ చూడండి. ఇందాక మీకు ట్రయాంగిల్ చెప్పాను కదా, ఇంకా బ్యాక్ వెళ్ళాలా? బ్యాక్ ముందుకా? క్లచ్ బ్రేక్ చేయండి. బ్రేక్ చేయండి. ఇటు వెనక్కి వెళ్ళకూడదు, అది ప్రాబ్లం. ఓకే, ఇలా తిరిగి ఆర్టీ ఆఫీస్ లో కూడా ఇట్లా ఎగ్జిట్ ఉంటుంది అన్న. ఇది అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోవాలా? ఇక్కడ నుంచి నెక్స్ట్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రివర్స్ వస్తారు కదా, 1 2 3 4 అనే ఒక రౌండే చేయాలా అక్కడ? రౌండ్ చేయాలి ఆర్టీ ఆఫీస్. అంటే హెచ్ అంటే ఇప్పుడు ఇలా అని ఇలా అని ఇలా అని ఇలా అనాలా? మళ్ళీ ముందుకు వెళ్ళకూడదు, ఇక ఓకే బయటకు వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇది ఎగ్జిట్ చేసేది అందుకోసమే. ఓకే. సో ఎంట్రీ కాగానే మీకు ఏం చెప్పాను, స్టేజ్ చేసుకుని మేడం అక్కడికి రివర్స్ అని చెప్పాను. అక్కడికి వచ్చిన తర్వాత అది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి రావాలి. సెకండ్ నుంచి థర్డ్ నుంచి 4కి వచ్చేసిన తర్వాత ఎగ్జిట్ చేయడం అంతే. ఇప్పుడు మీరు 8 చేశారు కదా ఫస్ట్, నాకు అర్థం కాలేదు. నెంబర్ ఆఫ్ 8 అర్థమైంది. అది కూడా ఎన్ని రౌండ్స్ చేశారు? 3-4 రౌండ్స్ చేశారు. 3-4 రౌండ్స్ చేశారు. ఆర్టీ ఆఫీస్ 1 రౌండే ఉంటుంది. ఓకే, ఓకేనా? 1 రౌండ్ అయిపోగానే ఎగ్జిట్ ఉంటుంది. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత హెచ్ లోకి ఎంటర్ అవుతాం. 8 అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసాను. బయటకి ఏముండదు. 8 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమంటే హెచ్ ఉంటుంది సైడ్. హెచ్ అనా? క్యాపిటల్ హెచ్. అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆ హెచ్ లోకి ఎంటర్ అయ్యారు ఇందాక అక్కడికి. అక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇట్లా క్రాస్ ఎప్పుడైతే లెఫ్ట్ తిప్పుతున్నారో అక్కడ నుంచి మళ్ళీ రైట్ పోతున్నారు. ఓకే. సో ఆ రైట్ వచ్చేసిన తర్వాత అక్కడికి ఎంటర్ అవుతాం. నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి, 1 2 3 4 అని ఉంటాయి. నెంబర్ 1 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపోజిట్ గా మీరు ఇక్కడ ఇందాక ఇక్కడికి వచ్చారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అలా ఆపోజిట్ రావాలి. ఇప్పుడు ఒకవేళ రైట్ కి ఎంటర్ అయితే లెఫ్ట్ కి ఉంటుంది. లెఫ్ట్ కి ఎంటర్ అయితే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చి లెఫ్ట్ అనుకున్నాం. అది అక్కడ నుంచి ఎంటర్ అయ్యాక ఇది ఏ సైడ్? రైట్ ఉంటుంది. రైట్ సైడ్. రైట్ సైడ్ కి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎటు వెళ్ళారు? స్ట్రైట్ గా ముందుకు వెళ్ళారు. చూడండి డైరెక్షన్ చూడండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారా, మళ్ళీ స్ట్రైట్ గా ముందుకు వెళ్ళారా, తర్వాత ఇక్కడికి వచ్చారు, తర్వాత ఇలాగే ఎగ్జిట్ అంతే. ఓకే, చెప్పారు కదా. వెళ్ళండి, బయటకు వెళ్ళండి. ఫస్ట్ గేర్ స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి, స్లోగా రిలీజ్ చేయండి. ఇది ఎగ్జిట్. ఓకే, రౌండ్ గా రైట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు. అప్పుడు అక్కడ పర్సన్ ఉన్నారు కదా, అక్కడ ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి స్ట్రేట్ గా ముందుకు వచ్చేసి 8 లోకి వెళ్ళిపోతారు. 8 ఇందాక రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకున్నారు కదా, లెఫ్ట్ తీసుకోగానే వెంబడి బయటకు వచ్చేసారు. కంప్లీట్ మొత్తం చేయకూడదు. సో బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ హెచ్ లోకి ఎంటర్ అవుతాం. హెచ్ లోకి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ చేసుకుని ఇక్కడ రౌండ్ గా తిరిగేసి ఇక్కడికి వచ్చేస్తాం. వెహికల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎగ్జిట్ కూడా ఇక్కడికే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మీ కార్ ట్రై చేస్తారా? మళ్ళీ ఈరోజు చేస్తాను. ఈరోజు చేస్తారా? ఖచ్చితంగా చేయండి. ఇక్కడ తీసుకొని రండి కార్. ఇక్కడ తీసుకొని వచ్చి స్టోన్స్ ఇలాగే ఉంటాయి. ఇది 8 హెచ్ ట్రై చేయండి. మీరు ఉంటారా అప్పుడు? ఏ టైం తెలీదు. వరకు ఉంటారు. ఓకే.